Welcome to Vamika Maths for all competitive exams. So today question, factors of 3x to the power of 4 y to the power of 3 minus 48y cube. వెరీ రేర్ క్వశ్చన్ అండి. చాలా తక్కువ ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్ మనం చూస్తాం. కానీ కారణాంకాలుగా విడగొట్టడం అంటే ఫ్యాక్టరైజేషన్ అనేది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణకే కాకుండా ఇటువంటి వాటికి కూడా ఎగ్జామ్ అడుగుతూ ఉన్నాడు. మరి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా కామన్గా ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా మనం కామన్ తీయాలి. ఈ రెండు పదాలు కనుక చూసినప్పుడు ఈ రెండు పదాల్లో కూడా మనకి ఒకటి 3 కనబడుతుంది, ఇక్కడ 48 అంటే 3 మల్టిపుల్స్. ఇందులో కూడా 3 ఉంటుందండి, అది మనం కామన్ తీయచ్చు. ఇక్కడ x to the power of 4 ఉంది, కానీ సెకండ్ దాంట్లో x to the power of 4 లేదు, అలాగే ఉంచండి. ఇక్కడ y క్యూబ్ ఉంది, ఇక్కడ కూడా y క్యూబ్ ఉంది, అంటే రెండింటిని మనం కామన్ తీయచ్చండి. అంటే మొదటి పదం నుంచి రెండవ పదం నుంచి కామన్గా ఉన్నటువంటి 3 into y to the power of 3 వరకు మనం కామన్ తీసినట్లయితే మొదటి పదంలో మనకి x to the power of 4 మిగులుతుంది, రెండవ పదంలో మనకి 16 అనేది మిగులుతుందండి. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ రెండు కూడా కారణాంకాలు, కానీ మనకి ఎగ్జామ్లో ఇలా కాకుండా ఇంకా చిన్న చిన్న కారణాంకాలు కనబడుతూ ఉంటాయి. అంటే లాస్ట్ వరకు కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం ఈ 3 to the power of 3 y to the power of 3 అలాగే ఉంచండి. అండ్ ఇక్కడ x to the power of 4 అండ్ 16 అని ఉంది. సో 16 అంటే మనం 4 స్క్వేర్ రాసుకోవచ్చండి. అదేవిధంగా x to the power of 4ని x స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 2గా కూడా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ 16ని మనం 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇలా రాస్తే మనకు వచ్చే పదం ఏదైతే ఉందో అది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉంటుంది. దీన్ని మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాస్తామండి. సో అలా ఇక్కడ డివిజన్ చేసుకుంటే 3 ఇంటూ వై టు ది పవర్ ఆఫ్ 3 అలాగే ఉంటుంది. ఏ ప్లస్ బి అండి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఇది ఒక పదం అండి. అండ్ ఇంకొకటి ఏ మైనస్ బి అండి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అనేది ఇంకో పదం అండి. ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4ని మనం ఏం చేయలేమండి, కానీ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4ని ఇక్కడ 4 అంటే 2 స్క్వేర్ కాబట్టి మళ్ళీ డివైడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ 3 వై టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4ని మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్గా రాసుకుంటే ఇదే ఫార్ములా ప్రకారం మళ్ళీ డివైడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి x ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అవుతుందండి. 3 వై టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అండి. ఇవన్నీ కూడా కారణాంకాలేనండి, ఇవన్నీ కూడా కారణాంకాలే. అయితే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతుందంటే ఇలా ఫ్యాక్టర్స్ ఆఫ్ అని ఎప్పుడైతే ఇస్తాడో ఈ క్రింది వన్లో కారణాంకాలు ఏవని చెప్పేసి ఒక్కొక్కటి ఇవ్వచ్చండి. ఎక్స్ మైనస్ 2 అవుతుందా, ఎక్స్ ప్లస్ 2 అవుతుందా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అవుతుందా, ఈ విధంగా అడుగుతాడండి. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రతిదీ కూడా లీస్ట్ ఫామ్లో ఉండాలండి, అంతవరకు కూడా మనం సింప్లిఫికేషన్ అనేది చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద అబోవ్ పిక్చర్స్ అని చెప్పేసి ఇస్తున్నాడండి. సో మనకి క్వశ్చన్ మార్క్ చూస్తే ఈ ప్లేస్లో ఉందండి. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఈ ప్లేస్లో ఏమొస్తుందని చెప్పి షేర్ చేస్తున్నాం చూడండి, ఈ ప్లేస్ కావాలి ఇప్పుడు మనకి. సో దీన్ని మనం ఫజిల్ లైక్ మిస్సింగ్ క్యారెక్టర్ అని చెప్పి అంటాము, ఫజిల్ టెస్ట్ కూడా చెప్తారండి. సో ఇక్కడ మనకి ఏంటంటే మిస్ అయిన నెంబర్ ఎక్కడ ఉందో దాన్ని చూడాలంటే ఒకటి మనం రో వైజ్ చూడొచ్చు లేదా కాలం వైజ్ కూడా చూడొచ్చు అండి. సో రో వైజ్ కనుక చూస్తే 9 1 5 అని ఉందండి. సో 9 + 1 10 + 5 15 వస్తుంది. అదేవిధంగా 4 + 8 12 + 3 15 వస్తుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 7 ఉంది. 2 + 7 9 అంటే 15 రావాలంటే ఈ ప్లేస్లో నాకు 6 అనే నెంబర్ ఉండాలండి. ఇది రో వైజ్గా చూసినప్పుడు వచ్చింది. అదే కాలం వైజ్గా చూస్తే చూడండి 9 + 4 13 + 2 15 అండ్ లాస్ట్ దాంట్లో కూడా 5 + 3 15 5 + 3 8 + 7 15 అండ్ 1 + 8 9 అయిందండి. 9కి ఇంకేం కావాలి, మళ్ళీ 6 కావాలి. ఇక్కడ మీరు చూసారా కాలం వైజ్ చూసినా రో వైజ్ చూసినా కూడా మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ ఎంత అంటే 6 అని ఉంటుందండి. చాలా తక్కువ ఎగ్జామ్లో ఇంత ఈజీగా అడుగుతాడు. చాలా ఎక్కువ ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ కొద్దిగా లాజికల్గా రో వైజా కాలం వైజా ఉంటూ టఫ్గా అడిగే అవకాశాలు ఉంటాయండి. కానీ క్వశ్చన్లో మాత్రం మిస్సింగ్ క్యారెక్టర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం చూడాల్సింది ఏంటండి, రో వైజ్ లేదా కాలం వైజ్ చూస్తే అడిషన్ కానివ్వండి, మల్టిప్లికేషన్ కానివ్వండి, డివిజన్ కానివ్వండి, ఇటువంటి రూల్స్ ఫాలో అవుతూ ఉంటాడు. ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎక్కువ శాతం కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇది కూడా ఒక లాజికల్ క్వశ్చన్ అండి. ఇఫ్ 1 = 3 2 = 3 3 = 5 4 = 4 5 = 4
దెన్ 6 ఈక్వల్స్ టు వాట్ అని ఇచ్చాడు. సో చాలామంది దీన్ని కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్ లెక్క ట్రీట్ చేస్తామండి. సో ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్ చూసేటప్పుడు లాజిక్ ఏదైతే ఉందో అన్నిటికీ సేమ్ రావాలి కాబట్టి 1 నుంచి 3 ఎలా వచ్చింది, 2 నుంచి 3 ఎలా వచ్చింది అండ్ 3 నుంచి 5 ఎలా వచ్చింది, మనం థింకింగ్ ఇలా ఉంటుందండి. మనకి ఇలా ఆలోచిస్తాం. అక్కడ 4కి 4 ఇచ్చాడు అంటే సంథింగ్ లాజిక్ మిస్ అయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. కానీ చాలా షార్ప్గా ఉండాలండి ఎగ్జామ్లో. ఇక్కడ 1 అంటే మనం ONE 1 అని చెప్పి తీసుకోవచ్చు. ఇక్కడ మొత్తం లెటర్స్ ఎన్ని ఉన్నాయండి, 3 ఉన్నాయి. అదేవిధంగా 2 అంటే TWO2 అని చెప్పి తీసుకున్నప్పుడు ఇక్కడ లెటర్స్ ఎన్ని ఉంటాయండి, 3 ఉంటాయి. అదేవిధంగా 3 అంటే THREE 3లో మనకు లెటర్స్ ఎన్ని ఉంటాయండి, 5 ఉంటాయి. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ లెటర్స్ ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ మనకి 6 కనుక చూస్తే 6లో మనకి లెటర్స్ ఎన్ని ఉంటాయండి, 3 అనేది ఉంటుంది. సో మన ఆన్సర్ ఎంత అంటే 3 వస్తుందండి. సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే ఇదే లెటర్స్లో ఉండే మనకి ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి. సో వాటి ప్రకారంగా కూడా క్వశ్చన్ తయారు చేస్తారండి. అయితే ఈ క్వశ్చన్ చాలా సింపులే అండి. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మీకు నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ ఈ వీడియోలో ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో కారణాంకాలకు విడగొట్టడంలో మనకి చిన్న ఫార్ములా అండి, A² - B² అనే చిన్న ఫార్ములా. ఇది చాలా సందర్భాల్లో దీనిపైన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. ఇది మనకి సెట్స్ అండ్ ఇండిసెస్ ఘాతాలు ఘాతాంకాల్లో వస్తుందండి. సో ఇక్కడ ఏ చిన్న పాయింట్ కూడా విడిచిపెట్టద్దు. సో కారణాంకాలకు విడగొట్టడానికి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో జనరల్గా ఉపయోగపడే ఫార్ములా ఒకటి ఉంటుందండి. ఏంటంది, -b ± (b² - 4ac/2a) అనే ఫార్ములా. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. దీనిపైన నిన్న గ్రూప్ 4లో కూడా 2 క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. సో ఈ ఫార్ములా కనుక చూసినప్పుడు దేంతో కంపేర్ చేస్తామంటే ax² + bx + c = 0 అనే ఈక్వేషన్ తోటి కనుక మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఫ్యాక్టర్స్ అండి, x² యొక్క గుణకం ఎంత అండి, a. సో a అనేది ఇక్కడ ఉందండి చూడండి. సో అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇలా ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం సొల్యూషన్స్ అంటే వాటికి సంబంధించిన సాధన ఏదైతే ఉందో దాన్ని మనం కనుక్కోవచ్చు అండి. రూట్స్ అని చెప్పి అంటాం. -b ± (b² - 4ac/2a). సో మనం గ్రూప్ 4 పేపర్ 2 చాలా టఫ్ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాం. చాలా వరకు టఫ్ వచ్చిందండి. ఎందుకు అంటే టైం సరిపోవట్లేదు. కానీ క్వశ్చన్స్ మనం చేయగలుగుతున్నాం, టైం సరిపోవట్లేదు. ఈ లాజిక్ విడిచిపెట్టద్దండి. పేపర్ టఫ్ ఉంటే క్వశ్చన్ మీరు చేయలేకుండా ఉండాలి. పేపర్ టఫ్ ఉంది, క్వశ్చన్ మీరు చేయగలుగుతున్నారు కానీ టైం సరిపోవట్లేదు. ఈ ఒక్క చిన్న పాయింట్ మీరు అర్థం చేసుకోండి. టైం సరిపోవట్లేదు అంటే క్యాలిక్యులేషన్ పెరగాలి, మోడల్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఫర్దర్గా జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇటువంటి చిన్న ట్రిక్స్ అండి ఫాస్ట్గా చేయగలిగితే మనం ఎగ్జామ్ ఎప్పుడో పడింది, నోటిఫికేషన్ వచ్చింది అప్పుడే చదువుతా అనే దూరం నుంచి వదిలిపెట్టి ఇప్పటి నుంచి కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది పీరియాడికల్గా వస్తూ ఉంటాయండి. ఇప్పుడు మనం RRB ఎగ్జామ్స్ చూస్తూ ఉన్నాం. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ IBPS వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా IBPS క్లరికల్ జాబ్స్ కూడా పడ్డాయండి. సో ఈ ఎగ్జామ్స్ అనేవి ర్యాండమ్గా వస్తూ ఉంటాయి. సో గ్రూప్ 4 ఒకటే కాదు కదండి. కాబట్టి ప్రిపరేషన్ అనేది ఆపద్దు, ర్యాండమ్గా చదువుతూనే ఉండాలి. ఎప్పుడు కూడా స్పీడ్ తక్కువ చేసుకోవాలి, స్పీడ్ పెంచుకోవాలి, టైం తగ్గించుకోవాలి. ఇటువంటి ధోరణితో చదివితే ఖచ్చితంగా మనకు ప్రతి ఎగ్జామ్లో కూడా టైం అనేది సఫిషియెంట్గా సరిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి.